మేడ్చల్లో హోలీ వేడుకల్లో హిందువులపై ముస్లింల దాడిని బండి సంజయ్ ఖండించారు. 4 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం అనేది మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. ఫస్ట్ చెప్పండి, దాని తర్వాతనే మేము పోతాము, అప్పటిదాకా మేము బండి ఎక్కము అని చెప్తే మా దగ్గర నుంచి ఫోన్లు అవి గుంటుకోవడం జరిగింది. దాని తర్వాత మేము దిగిపోయినాం. దాని తర్వాత బలవంతంగా కూర్చోబెట్టినాక బోడుప్పల్ దాకా తీసుకొని పోయారు. బోడుప్పల్ నుంచి మళ్ళీ టర్నింగ్ తీసుకొని మళ్ళీ పిఎస్కి తీసుకొని వచ్చి ఫస్ట్ ఈ దేవిక అనే ఆమెకి దింపి ఆమెకు కొట్టిరు. ఒక పోలీస్ అయినా కొట్టినాక దాని తర్వాత నాకు దింపురు, నాకు కూడా గుంజుకొని పోయారు. దాని తర్వాత ప్రెగ్నెంట్ లేడీ కూడా చూడకుండా కాళ్ళు చేతులు పట్టుకొని గుంజుకొని తీసుకొని పోయారు. ఇక్కడ అమ్మాయిల విషయంలో మహిళల విషయంలో ఎంత అసభ్యంగా చెప్పరాదని మీడియా వాళ్ళు చెప్తున్నారు. నాకే బాగా అనిపిస్తుంది. మీడియా చెప్పరాని విధంగా హింసిస్తున్నారు వాళ్ళ మహిళలు. ఆచరిక మహిళవన్నా ప్రజాకారుల పాలన ఏదన్నా ప్రభుత్వం నిష్పక్షపాతంగా వివరించాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి చర్యలు తీసుకోవాలి. చట్టం అందరూ సమానమే, కానీ చట్టం కొందరు చుట్టం అయితే ఎవరు భరించడిరా. సహించమేము బాగా చెప్తాం, వస్తాం, ఎదురవద్దు. మీరు వాళ్ళ కొమ్మ కాస్తున్నారు, 2 లక్షలు కల్పిస్తున్నారు. ఇవాళ మా వాళ్ళని తీసుకుపోయి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి 307 కేసులు పెట్టి లోపడేస్తే అరే పసిపిల్లగాడు ఉన్నాడు సార్, పసిపిల్లగాడు ఏడుస్తుంది సార్ పాలు తాగడానికి. వాళ్ళ అమ్మ సగం కాలిపోయింది సార్, 80% కాలిపోయింది సార్. ఏమో ఆరోగ్యం మంచలేదు సార్, ఎట్లా చేతులు వచ్చినాయి సార్. మీకు కూడా పోలీసు అధికారులు కొంతమంది అధికారులు ఈ కొమ్మ కాస్తారు. మీ కుటుంబాలనే కదా, మీ కుటుంబాలనే కదా. వాళ్ళు చూస్తే జాలి అనిపిస్తలేదా, వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తలేదా? ఇంకా పసిపిల్లలు చూస్తుంటే కనీసం వదిలిపెట్టాలి. ఆమెను వాళ్ళకి ఓట్లేసిన హిందూ సమాజం ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. మీరు ఎవరికి ఓట్లేసి ప్రభుత్వం అప్పచెప్పారు? గతంలో ఎవరికి ఓట్లేసారు? వాళ్ళు ఎవరు కొమ్ము కాశారు? మళ్ళా 3 మీరు ఎవరికి ఓట్లేసారు? వాళ్ళకి ఎవరు కొమ్ము కాస్తున్నారు? మళ్ళీ హిందువులకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ వస్తున్నది, ఏ సంస్థలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీరు మళ్ళీ ఇవాళ పేదల కోసం వచ్చేది మేమే, లాఠీ దెబ్బలు తినేది మేమే, జైల్లో పోవాల్సింది మేమే, కేసులు భరించాల్సింది మేమే. కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటారు. మళ్ళీ మేము మాట్లాడితే మతతత్వవాదులం, మేమంతా మతతత్వవాదులం. ఇక వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే మేము మతతత్వవాదులం. వీళ్ళకి దాడులు చేసేవాడు సెక్యులర్ వాది. వీళ్ళని కొట్టిన పోలీస్ అధికారులు సెక్యులర్ని కాపాడే కోసం కొట్టిన వీళ్ళను. ఇదే నా చట్టం చెప్తున్నది. నగ్నంగా బతుకమ్మలు ఆడించినటువంటి సందర్భాన్ని చూడలేము మేము. కానీ జై శ్రీరామ్ అని చెప్పి రాముని పాటలు పెట్టుకొని ఒక భక్తియుత వాతావరణంలో పండుగ చేసుకుంటే దాడులు చేసినటువంటి సంఘటనను